నమస్కారం. నేను మీ రాశి ఫలాల బాబా. మీ రాశి ఫలాలు నా దగ్గర, నా దక్షిణ మీ దగ్గర. ఓకేనా? ఆ తర్వాతి 4 రాశుల్ని మనం పరిశీలిస్తే వీళ్ళని రాజులు, కూలీలు అని చెప్పనొచ్చు. ఎందుకు అంటే మొదటిది ధనుర్రాశి. వీళ్ళ బ్యాంక్ అకౌంట్ చూస్తే అమ్మానికి కూడా బీపీ వచ్చేలా ఉంటుంది మావా ఈసారి. ఆదాయం 14, ఖర్చేమో 11, సంపాదించిందంతా గట్టిగా ఆవిరి చేసేలా ఉన్నారు వీళ్ళు ఈసారి. రాజపూజ్యం 5, బాబోయ్ అవమానం 6. బాబాయ్ వీళ్ళని చూస్తా అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. సంపాదన ఏమో ఆన, ఆశలేమో బారెడు. తర్వాతది మకర రాశి. వీళ్ళని చూస్తుంటే ఏడు పాగట్లేదు మావా. ఆదాయం 2, ఖర్చేమో 8. రాజపూజ్యం ఎందుకు దేవుడా మరి 1, అవమానం 2. ఏం పాపం చేశారు వీళ్ళు? గ్రహాలన్నీ పగ్గట్టేసాయి కదా మీ మీద ఈసారి. చాలా గట్టిగా ఉండండి మీరు. ఆ దేవుడు. తర్వాత కుంభరాశి. వీళ్ళకి ఈసారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అంటే ఖర్చులు ఎక్కువ అయిపోయినా కానీ వీళ్ళకి రెస్పెక్ట్ మాత్రం ఉంటుందన్నమాట. అంటే ఏమీ లేకపోయినా వీళ్ళు సుఖంగా బతికేస్తారనమాట. బాగుంది మామ. తర్వాత మీనరాశి. అసలు వీళ్ళు ఎవరిదైనా ఉందా మీన రాశి? అబ్బాబ్బాబ్బా, సూపర్, బంపర్, గ్లామర్, హైపర్, డోపర్ ఇవి చెప్పినా తక్కువ అండి సరే వీళ్ళ గురించి. ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజ్యం పీక్స్ 7, అవమానం జస్ట్ 2. వీళ్ళతో స్నేహం చేయాలంటే మనం సరితోగమండి. డబ్బు, పవరు, ప్రతిష్ట అన్ని ఈసారి వీళ్ళకేనా? షో ఆఫ్ ద విన్నర్ డిక్లేర్ చేసేయండి మీన రాశి వాళ్ళని. ఈసారి వీళ్ళే షో ఆఫ్ ద విన్నర్.